ఇది చేస్తే ఏమవుతుందో, ఇలా వెళ్తే ఏమొస్తుందో అని రకరకాలుగా ఆలోచిస్తూ కూర్చుంటే సకాలంలో గమ్యం చేరుకోలేరు. సందేహాలను పక్కన పెట్టి గెలుపు కోసం ముందుకు వెళితేనే కదా విజయం నిన్ను వరించేది. ఇతరులను అనుసరిస్తూ బతికే కంటే పరిపూర్ణంగా నిన్ను నువ్వు నమ్ముకొని జీవితాన్ని ముందుకు నడిపించడమే ఉత్తమం. అక్కడే ఆగిపోయావంటే ఓటమిని అంగీకరించావని. అడుగు ముందుకేసి కదిలావంటే గెలవాలనే తపన నీలో ఉందని. ఆ తపనతోనే ఇంకొంచెం ముందుకు పోవడానికి ప్రయత్నం చెయ్యి. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది. అందుకే మన పెద్దలంటారు, ఏది జరిగినా మన మంచికే అని. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ ఆ వర్షంలో తడవకుండా నడిచే ధైర్యాన్ని ఇస్తుంది. నీ ఆత్మవిశ్వాసం కూడా అంతే. అది సమస్యలను ఆపలేదు, కానీ వాటిని ఎదుర్కొని నిలబడే శక్తినిస్తుంది. జీవితంలో చేదు అనుభవాలు చూసిన వాళ్ళకి భగవంతుడు తీపి అనుభూతులు ఇచ్చినా అవి కూడా చేదుగానే అనిపిస్తాయి.